కూడా ఓపెన్ చేసి ఒక్క నిమిషం రైట్. రైట్. మీ సుంకర శ్రీధర్ రాయల్ కర్నూలు పార్లమెంటరీ అభ్యర్థిని. మొదటగా జేడి లక్ష్మీనారాయణ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి నేను కృతజ్ఞుడిని. సో మీకు అభివృద్ధికి ఈరోజు ఏం చేయబోతున్నామంటే, అభివృద్ధి అనేది ప్రతి పార్టీ కూడా వాళ్ళు ప్రకటిస్తున్నారు, కానీ కమిట్మెంట్ ఇవ్వట్లేదు. సో కమిట్మెంట్ ఇవ్వడానికి ఈరోజు మా అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు ఒక 100 రూపీస్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ మీద మేము ఏమైతే అభివృద్ధి చేయబోతున్నామో, ప్రజలకి ఏదైతే కమిట్మెంట్ ఇవ్వబోతున్నామో మేము వాళ్ళకి 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద మొత్తం ఇవ్వడం జరిగింది. మా యొక్క అభివృద్ధి అంశాలన్నీ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. రేపు మేము ఈ అంశాల్లో ఏవైనా గెలిచిన తర్వాత మా మాట తప్పినా కానీ, ఇవి చేయకపోయినా కానీ ప్రజలు మమ్మల్ని క్వశ్చన్ చేసే హక్కు వాళ్ళకు ఉంది. మా మీద కేసులు కానీ, క్రిమినల్ కేసులు కానీ ఎటువంటి చర్యలు తీసుకునే పూర్తి హక్కు మేము వాళ్ళకి ఈరోజు ఈ బాండ్ పేపర్ రిలీజ్ చేయడం ద్వారా ఇస్తున్నాము. ఇంకా పూర్తిగా వస్తే మా పార్టీ మేనిఫెస్టో అనేది మనకి పల్లెటూరు స్థాయి నుంచి కూడా ఇక్కడ సిటీ స్థాయి వరకు కూడా పూర్తిగా దీంట్లో పొందుపరిచి ఉన్నాయి. అది కాకుండా 1956 నుంచి కర్నూలుకి చాలా అన్యాయం జరిగింది. అలాగే 1914లో 1956, 2014, 2019లో కర్నూలుని అభివృద్ధి చేసి దీని క్యాపిటల్ సిటీ స్టేటస్ ఏదైతే కోల్పోయిందో 1956లో, అది మళ్ళీ ఆ అంశాన్ని ఎవరు కూడా తెర మీదకి తీసుకొని రావట్లేదు. సో నా ప్రయత్నం ఏంటంటే, కర్నూలు ఒక సెంటర్ ఆఫ్ సౌత్ ఇండియా. ఈ మన కర్నూలు నుంచి విజయవాడ, బెంగళూరు, తిరుపతి తీసుకుంటే 350 కిలోమీటర్లు అప్రాక్సిమేట్ ఉంది. అలాగే చెన్నై తీసుకుంటే 450 కిలోమీటర్లు, హైదరాబాద్ 200 కిలోమీటర్లు. అదేవిధంగా బాంబే తీసుకున్నామంటే, బాంబే పుణె తీసుకున్నామంటే 800 కిలోమీటర్లు. అంటే ఏ సిటీ తీసుకున్నా కూడా మనకు ఒక నైట్ జర్నీలో మనం కవర్ చేయగలుగుతాం కర్నూలుకి. అంత ఇంపార్టెన్స్ ఉన్న కర్నూలు సిటీని మనం డెవలప్ చేసుకోలేకపోతున్నాం. నా మొదటి ముఖ్యమైన అంశం ఏంటంటే, 229వ లా కమిషన్ 2029వ రికమెండేషన్ ప్రకారం కర్నూలుకి సుప్రీంకోర్టు రీజనల్ బెంచ్, 4 రీజనల్ బెంచ్ ప్రతిపాదించారు వాళ్ళు, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్లో. కానీ సౌత్ ఇండియాలో కర్నూలుని మించిన సిటీ లేదు, ఆల్టర్నేటివ్ లేదు. ఇక్కడికి ఏ సిటీ నుంచి అయినా కూడా సౌత్ ఇండియా నుంచి కర్నూలుకి రావడం ఈజీ కాబట్టి కర్నూలులోనే సుప్రీంకోర్టు రీజనల్ బెంచ్ పెట్టాలి. జ్యుడిషియల్ రాజధాని అన్న ప్రతిపాదన జరిగింది, కానీ అమలు జరగలేదు. కానీ ఈ అంశం అనేది చాలా పనికొస్తుంది. కర్నూలుకి సుప్రీంకోర్టు తీసుకొస్తాము రీజనల్ బెంచ్. అలాగే ఢిల్లీలో ఉన్న పరిపాలక భవనాలు ఒక్కొక్కటిగా మన సౌత్ ఇండియాకి ఏవైతే ఉంటాయో అన్నీ కూడా కర్నూలుకి తీసుకొచ్చే ప్రయత్నం నేను చేస్తాను. రెండవది, కర్నూలు ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా అభివృద్ధి చెందే ప్రాంతం. ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్ ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడు కూడా మనం నేర్చుకోలేదు, వినలేదు కూడా. అవన్నీ తీసుకొస్తానని వాగ్దానం చేస్తున్నాను. మూడో అంశం వచ్చేసి పరిశ్రమలు, వాటికి పెట్టుబడులు, వాటికి చైనాలో ఇంప్లిమెంట్ అయ్యే విధానంగా వాటికి మొదటి 3 సంవత్సరాలు ఫ్రీ ల్యాండ్, 5 years ట్యాక్స్ హాలిడే, అలాగే 33 సంవత్సరాలు వాళ్ళకి ల్యాండ్ లీజ్ ఇచ్చి ప్రోత్సహించే సదుపాయము, ఇవన్నీ కూడా చేస్తాము. అదేవిధంగా చాలా అంశాలు దీంట్లో పొందుపరుచున్నాయి. ఈరోజు చూస్తే ప్రపంచంలోనే 5వ స్థానంలో కర్నూలు ఉంది. వాతావరణంలో 45.6 డిగ్రీలు, నంద్యాల వచ్చేసి 46.3 డిగ్రీలు ఉంది. అటువంటి కర్నూలుని గ్రీనరీ ఏదైతే కోల్పోయినామో రీఫారెస్టేషన్ ద్వారా ఇక్కడ కోల్పోయిన మన పచ్చదనాన్ని మళ్ళీ రీజనరేట్ చేస్తామని నేను నా మేనిఫెస్టోలో మెన్షన్ చేశాను. అదే నాన్ జ్యుడిషియల్ స్టాంప్లో పొందుపరిచాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి జేడి లక్ష్మీనారాయణ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఇంతటితో నా స్పీచ్ని ముగిస్తున్నాను. నా పేరు సుంకర శ్రీధర్, కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిని. నమస్తే అండి, నా పేరు రఘురామ్ రెడ్డి. నేను జయభారత్ నేషనల్ పార్టీ నుంచి పాణ్యం నియోజకవర్గానికి అభ్యర్థిగా నిల్చుంటున్నాను. సో మా అధ్యక్షులు వేవి, తన ఇంటి పేరు, తన వృత్తి పేరే ఇంటి పేరుగా నియమించుకున్న
జనాల జనాల చేత జేడి లక్ష్మీనారాయణ గారుగా పిలువబడుతున్న మా జేడి లక్ష్మీనారాయణ గారి అధ్యక్షులు ఆదేశాల మేరకు ఇప్పుడు ఏవైతే జనాల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక అఫిడవిట్ బాండ్ పేపర్ ద్వారా అడ్జస్టెడ్ చేపించి వాళ్ళ సమస్యలు మేము జై భారత్ నేషనల్ పార్టీ నుంచి గెలిచాక ఇవన్నీ మేము చేయబోతున్నాం. ఒకవేళ చేయలేని ఎడల మా మీద ఆ కోర్టుకి వెళ్ళొచ్చు, కేసెస్ కూడా పెట్టుకోవచ్చు అన్నట్టుగా. ఇప్పుడు మన ఇంటి పత్రాలు ఎలాగైతే ఆ 100 రూపాయల నాన్ జ్యుడిషియల్ స్టాంప్ మీద రాస్తామో అలాగే ప్రజల సమస్యలన్నీ వాటికి సమాధానాలుగా ఇందులో రాసి ఉంచాము. సో ఇప్పటిదాకా మన ఎప్పుడు 1947 PCC అధ్యక్షుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా కంప్లీట్ రాజకీయాలలో ఒక్కరు కూడా ఇలాగా అసలు ఎవ్వరూ ఇంత పగడ్బందీగా చెప్పలేదు. ఫర్ ది ఫస్ట్ టైం ఇలా చెప్పడానికి కూడా మాకు చాలా గర్వకారణంగా ఉంది. కంప్లీట్గా సో మేము ఒక్కరమే కాదు. సో నేను ఆన్యానికి నించుంటున్నాను, అన్న కర్నూలు ఎంపీగా నించుంటున్నారు, అలాగే జై భారత్ నేషనల్ పార్టీ ఎక్కడైతే క్యాండిడేట్స్ నించుంటున్నారో వాళ్ళందరూ ఇలాగా అఫిడవిట్ వేయించి కంప్లీట్గా 100 రూపీస్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ మీద వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు మొత్తం ఈరోజు జేడి లక్ష్మీనారాయణ గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ ఇలాంటిది వాళ్ళ నియోజకవర్గాల్లో రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో ఏమున్నాయో ఒక 6-7 పాయింట్స్ చెప్తాను. ఇందులో చాలా పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, రైతులకి ఆ పెట్టుబడి తగ్గేలా గిట్టుబాటు ధర పెరిగేలా అప్లికేషన్. ఈ అప్లికేషన్ నాబార్డు సాయంతో పనిచేస్తుంది. వాళ్ళకు కల్తీ లేని విత్తనాలు అలాగే పంటకు కావాల్సిన ఉత్పత్తులు వనరులన్నీ ఇస్తుంది ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు ప్రజల సమస్యలు ఉన్నాయి, వాళ్ళు ఎమ్మెల్యే దగ్గరికి గవర్నమెంట్ ఆఫీసర్స్ చుట్టూ తిరగాలి. సో వాళ్ళకి వెళ్ళినా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మేము ఏం చేయబోతున్నామంటే రీచ్ యువర్ ఎమ్మెల్యే అని ఒక అప్లికేషన్ తేబోతున్నాము. ప్రజల సమస్యలు వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి ఫోటో తీయచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఊర్లో వాటర్ ట్యాంక్ ఉందనుకుందాం, అది రిపేర్ వచ్చింది, వాళ్ళు దాన్ని ఫోటో తీశారంటే అది ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ అని ఉంటుంది. ఫస్ట్ లెవెల్ ఏంటంటే ఆ గ్రామ పంచాయతీకి వెళ్తుంది. వాళ్ళు దానికి 6 రోజుల్లోపు ఎస్కలేషన్ ఇవ్వాలి, దానికి సమాధానం చెప్పాలి. వాళ్ళు సమాధానం చెప్పని ఎడల సెకండ్ స్టేజ్ మండల్ లెవెల్లో వెళ్తుంది. వాళ్ళు కూడా సమాధానం చెప్పకపోతే థర్డ్ స్టేజ్ కలెక్టర్కి, ఎమ్మెల్యే సెల్కి వస్తుంది. సో మా ఇద్దరికి కింద ఉన్న మండల స్థాయి వాళ్ళు అలాగే గ్రామ స్థాయి వాళ్ళు మాకు ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి వేరే అసలు ఆప్షనే ఉండదు, సచ్చినట్టు వాళ్ళు పని చేయాల్సిందే. తద్వారా సమస్యలు అన్నవి తగ్గుతాయి. ఇంకోటి ఏంటంటే రైతులకి వ్యవసాయ పరిశోధన కమిటీ ఏర్పాటు చేయబడుతుంది. అది FPO, నాబార్డు, గ్లోబల్ వ్యవసాయము, స్టేట్ అండ్ సెంట్రల్ స్కీమ్స్, అలాగే ఎగుమతులు దిగుమతులు, వీటన్నిటి మీద ఈ వ్యవసాయ పరిశోధన కమిటీ అన్నది పని చేస్తుంది. నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉంటారో, ఎడ్యుకేషన్ అయిపోయి ఉంటుంది, వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు. సో మనం హైదరాబాద్కి కానీ లేకపోతే నంద్యాల బ్యాంక్ కోచింగ్ సెంటర్ కానీ లేకపోతే సివిల్స్ అయితే ఢిల్లీకి ఇలా వెళ్ళాలి. ఇప్పుడు మేము ఏం చేయబోతున్నామంటే ప్రతి మండలంలో ఒక లైబ్రరీ పెట్టబోతున్నాం. అది కంప్లీట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్కి మాత్రమే. కాంపిటేటివ్ ఎగ్జామ్ లైక్ Group 1, Group 2, Group 4, అలాగే రైల్వే, RRB, బ్యాంక్ కోచింగ్, SSC, ఇలాంటి ఏ ఎగ్జామ్స్ అయినా సరే, ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్ కావాల్సిన పుస్తకాలన్నీ అందులో ఉంటాయి. వాళ్ళు అక్కడే ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. ఫుల్లీ లోడెడ్ రీసెంట్ అంటే కంప్యూటర్స్ కూడా అందులో పొందుపరిచి ఉంటాయి. వాటికి వాళ్ళకి ఏమన్నా డౌట్ వచ్చిందన్నా సరే అక్కడ అన్అకాడమీ నుంచి మెంటర్స్ అవైలబుల్లో ఉంటారు డిజిటల్గా. సో ఇప్పుడు దాకా రైతులకి చెప్పాము, విద్యార్థులకి చెప్పాము. నెక్స్ట్ వైద్యానికి వస్తే ఇప్పుడు పల్లెటూర్లలో ఆ టౌన్లో అయితే సో మనకి డాక్టర్ అవైలబుల్లో ఉంటారు, వాళ్ళ సంగతి ఓకే. మరి టౌన్లో ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? రాత్రి 6 నుంచి రాత్రి 9 దాకా RMP డాక్టర్స్ ఎలాగో ఉంటారుగా, ఎమర్జెన్సీ ఏమన్నా వస్తే వాళ్ళకి డిజిటల్గా MBBS డాక్టరు RMP డాక్టర్ ద్వారా అందుబాటులో ఉంటాడు. వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ అన్నీ RMP డాక్టర్ దగ్గర ఆల్రెడీ ఉంటాయి. సో MBBS డాక్టర్తో మాట్లాడుకొని ఎమర్జెన్సీ కేసెస్లో
అలా జస్ట్ హాస్పిటల్ 30 కిలోమీటర్లు వెళ్ళేలోపు తన ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకన్నిటికీ సమాధానాలే ఇప్పుడు మేము ఆర్ఎంపీ డాక్టర్ వద్ద ఎంబీబీఎస్ డాక్టర్ని డిజిటల్గా పెట్టబోతున్నాము. నా పేరు రఘురామ్ రెడ్డి, జై భారత్ నేషనల్ పార్టీ నుంచి పాణ్యానికి ఎమ్మెల్యేగా నించుంటున్నాను.